నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఏఆర్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ చట్టసభల్లో 50% రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తామన్న కృష్ణయ్య, బ్యాంకులకు కీలక ఆదేశాలిచ్చేందుకు సిద్ధమైన హైడ్రా, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కొనసాగుతున్న విచారణ. ఈ అంశాలపై తిరుపతి నుంచి హరిబాబు, హైదరాబాద్ నుంచి నాగేంద్ర కుమార్, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. ప్రస్తుతం మనం తిరుపతి వెళ్దాం. ఏఆర్ డైరీపై పోలీసులకి టీటీడీ ఫిర్యాదు చేసింది. అడల్టరేషన్ టెస్ట్ నివేదిక ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ కంప్లైంట్ చేశారు. నెయ్యి కల్తీ అంశంపై విచారణకి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ బృందంలో గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన గోపీనాథ్ జెట్టి, గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేసిన హర్షవర్ధన్ రాజు సభ్యులుగా ఉన్నారు. రేపటి నుంచి సిట్ టీటీడీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ముందస్తుగా పోలీసులకి టీటీడీ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, దేశవ్యాప్తంగా చాలా వివాదాలను సృష్టించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యాలని దీనికి సంబంధించి కూడా ఏదైతే టీటీడీ అధికారులు ఉన్నారో టీటీడీ అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్ సిట్ ని ఏర్పాటు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అంటే రాష్ట్రంలో ఒక ఉన్నతమైన అంటే ఒక సిన్సియర్ ఆఫీసర్ గా పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు గతంలో టీటీడీలో సివెన్ డేసోగా పనిచేసినటువంటి గోపీనాథ్ జెట్టి, అలాగే మొన్నటి వరకు తిరుపతిలో పనిచేసి ప్రస్తుతం కడపలో ఎస్పీగా పనిచేస్తున్నటువంటి హర్షవర్ధన్ రాజు, వీళ్ళందరూ తమ వృత్తి నైపుణ్యాలలో తమ పనితీరులో ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున మంచి మార్కులు కొట్టేసిన పరిస్థితి ఉంది. నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం వారికి పెద్దపీట వేస్తూ సిట్ విచారణకు సంబంధించి 2 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ 2 బృందాలు కూడా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో పనిచేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన చిక్కులు కానీ ఏమీ రాకుండా ఉండడం కోసం అని చెప్పని టీటీడీ తన వద్ద ఉన్నటువంటి పూర్తి ఆధారాలన్నింటినీ తిరుపతి ఈస్ట్ పోలీసులకు సమర్పించి వారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఏదైతే దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లలో కల్తీ జరిగింది కాబట్టి గతంలో వచ్చిన కొన్ని అంటే ప్రభుత్వం ఏర్పడడానికి ముందు వచ్చిన ట్యాంకర్లలో 2 ట్యాంకర్లను లడ్డూ వినియోగానికి వాడటం వల్ల ప్రసాదాల నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి, భక్తులు ఫిర్యాదు చేశారు. కాబట్టి దాని తర్వాత ప్రభుత్వం కొత్తగా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ ట్యాంకర్లని అడల్ట్రేషన్ కి పంపించింది. కాబట్టి అడల్ట్రేషన్ లో ఇలా కల్తీ జరిగినట్లు వచ్చింది. కాబట్టి ఏదైతే అడల్ట్రేషన్ జరిగింది కాబట్టి దాని మీద విచారణ జరిపించాలి, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధ్యులందరి మీద చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఏదైతే టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఉన్నాడో మురళీకృష్ణ ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టీటీడీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ అంశానికి సంబంధించి ఫిర్యాదులు చేసిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా సాధు పరిషత్ సాధువులు కూడా తిరుపతికి విచ్చేసి టీటీడీ ఈవోతో సంప్రదించి గతంలో పనిచేసిన పాలక మండలి సభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డితో పాటు అలాగే టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రేమతో జరిగాయి కాబట్టి వీళ్ళు 4 కూడా నిందితులుగా చేర్చు వీళ్ళ మీద కూడా విచారణ జరపాలని చెప్పి కూడా సాధు పరిషత్ డిమాండ్ చేసిన నేపథ్యంలో టీటీడీ అధికారులు ఈ రోజు పోలీసులకి ఫిర్యాదు చేయడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఏదైతే కొంత ఆలస్యం జరుగుతుంది, ఇంకొంచెం కొన్ని రోజులు సమయం పడుతుందన్న ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో టీటీడీ తీసుకున్న చర్యలతోటి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేయడంతో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ శరవేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు. నెక్స్ట్ మనం హైదరాబాద్ చూద్దాం. బీసీ ఉద్యమాన్ని